పాపం బానిస బ్రతుకులు, వీళ్ళందరికీ కూడా బానిస బ్రతుకులు. జోగి రమేష్తో పాటు ఒక కార్యక్రమంలో పాల్గొంటే నూజివీడులో కొలుసు పార్థసారథని 3 సార్లు తప్పైందని చెప్పాడు. నూజివీడులో సర్దార్ గౌతులచ్చన విగ్రహావిష్కరణలో నాతో పాటు పార్థసారథి పాల్గొంటే పార్థసారథి ఏం తప్పు చేశాడు? నా పార్టీలోకి ఏం రాలేదే, వైఎస్ఆర్ పార్టీలో, లేకపోతే నేను ఆయన పార్టీలోకి వెళ్ళలేదే. సర్దార్ గౌతులచ్చన గారి విగ్రహావిష్కరణ, అది కూడా ఎవరో వాళ్ళ మనవరాలు గౌతు శిరీష నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచారు. పార్థసారథి మంత్రి కాబట్టి, నియోజకవర్గం కాబట్టి నూజివీడు, కొనకళ్ళ నారాయణ మా గౌడు సంఘానికి ప్రతినిధి కాబట్టి గౌడు ప్రతినిధికి నన్ను పిలిచారు. నాతో పాటు నూజివీడులో లచ్చన గారి విగ్రహావిష్కరణలో పాల్గొంటే కొలుసు పార్థసారథి అనే మంత్రి 3 సార్లు తప్పైందని చెప్పాడు లోకేష్ కార్డు పట్టుకుని. కొనకళ్ళ నారాయణ తప్పైందని చెప్పాడు. వాళ్ళ తాత విగ్రహావిష్కరణకు వస్తే గౌతు శిరీష తప్పైంది. ఏం తప్పు చేశారు మీరు? బానిస ఎందుకు బతుకుతారు మీరు బానిసలాగా? మీది ఒక బ్రతికేనా? సిగ్గుగా లేదా? అనగాని సత్యప్రసాద్, నేను ఎప్పుడు అతన్ని కించపరచను, ఇప్పుడు కూడా కించ. నీ గుండెలు మీద చేసుకొని, అంటే నీకు పిల్లలు లేరు అనుకుంటా అనకూడదు, లేకపోతే నీ సిస్టర్స్ ఉన్నారు, నీ సిస్టర్స్ పిల్లల్ని కూడా తీసుకోరు, నేను కూడా తీసుకొస్తాను సత్యప్రసాద్. ఎక్కడికైనా ఏ గుడికైనా వెళ్దాం. ప్రమాణం చేస్తావా? జోగి రమేష్ తప్పు చేశాడని. కొల్లు రవీంద్ర సొల్లులాగా మాట్లాడకూడదురా బాబు. బానిస బ్రతుకులు కాదు మీరు బీసీ బ్యాక్ బోన్లా ఉండాలా. బీసీలు అంటే బ్యాక్ బోన్లా ఉండాలా, బానిసల్లాగా ఉండదు. చంద్రబాబు నాయుడు బానిసలుగా మారిపోయారు మీరు, లోకేష్కి బానిసలుగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము బ్యాక్ బోన్, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా బీసీలను బ్యాక్ బోన్గా ఉన్నాం.